సార్ని చూడు వెళ్ళకుండా అడిగాడు విజయకు వచ్చేయమని అంటారు ఆ తక్కువనే ఉన్నాయి రవి గారు కార్గిల్ అమర వీరులకు కార్గిల్ అమర వీరులకు కార్గిల్ అమర వీరులకు భారత్ మాతాకి భారత్ మాతాకి. సార్ అందరూ ఎలా చూడండి ఒకసారి. ఏదైతే కార్గిల్ విజయ్ దివస్గా మనం పిలుచుకోవడం ప్రతి ఏడాది కూడా మనం ఈ యొక్క పురస్కారాలు చేసుకోవడం అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రి లాలా చెరువు దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ యుద్ధానికి సంబంధించినటువంటి చిహ్నం ఏదైతే ఉందో ఆ స్తూపం వద్ద ఈరోజు పెద్దలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోమవీరాజు గారు అలానే మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ముఖ్య అతిథులుగా ఈరోజు కార్గిల్ అమరవీరులకు పునర్నివాళులను అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రవి జోహార్ కార్గిల్ అమరవీరులారా జోహార్ 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జోహార్ కార్గిల్ అమరవీరులారా జోహార్ జోహార్ కార్గిల్ అమరవీరులారా జోహార్ జోహార్ కార్గిల్ అయిపోయిందండి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబడిందో అప్పుడే మనం పాకిస్తాన్ పైన ప్రతిసారి కూడా ఆనాడు 1999లో వాజ్పేయి గారి నాయకత్వంలో కార్గిల్ విజయం సాధిస్తే ఈనాడు ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రమూకలను ఏ విధంగా మట్టుపెట్టిందో మనందరికీ అర్థమవుతూ ఉంది. గత 78 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో అప్పుడల్లా పాకిస్తాన్ పట్ల ఉదాసీన వైఖరి వహించడం వల్ల మాత్రమే ఇవాళ పాకిస్తాన్లో ఉగ్రవాదం వేళ్ళూనుకొని ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరిచే చర్యలకు వాళ్ళు కూరుకోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడం కోసం ఉగ్రమూకల్ని శత్రు దేశాన్ని మట్టుపెట్టడమే ధ్యేయంగా రక్షణ రంగానికి అదేవిధంగా ఆర్థిక రంగానికి కూడా చేయూతనిస్తూ భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ వస్తుంది. అది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశాన్ని రక్షించగలిగిన శక్తి సామర్థ్యం ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉందనేది ఈరోజు రుజువైంది. ఆ రోజు 1999లో వాజ్పేయి గారి నాయకత్వంలో రుజువైందనే సంగతిని యావత్ భారతదేశం భారతీయులందరూ గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కార్గిల్ అమరవీరులకి ఘనమైన నివాళిని అర్పించుకుంటాం. మనందరికీ నివాళులు అర్పించడం అనేది 99 నుంచి మనం ఒక అలవాటుగా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత వర్షంలో కూడా మన కార్యకర్తలందరూ కూడా ఇంతమంది జిల్లా నుంచి రావడం మనకి ఒక యుద్ధ సమయంలో వాళ్ళ పడినటువంటి త్యాగాలు
వారు చేసినటువంటి యుద్ధం, కార్గిల్ యుద్ధం అనేది ఆ యొక్క పర్వతాలు ఎక్కి పాకిస్తాన్ వాళ్ళని పట్టు పెట్టడం అనేది ఆ విజయ గాథలో చాలామంది మన రాజమండ్రిలో యుద్ధం చేసిన వాళ్ళు ఆ మధ్యకాలంలో మన కార్యకర్తలు పిలిపించి సన్మానం చేసినప్పుడు వాళ్ళు మాట్లాడిన విషయాలు కానీ గమనించినట్లయితే మన వెనకాల ఉన్నటువంటి విగ్రహం ప్రసాద్ గారు ఆయన మరణించారు. యుద్ధం చేసి బతికిన వాళ్ళు కూడా మన రాజమండ్రిలో ఉన్నారు. వారు చెప్తున్న విషయాలు కానీ మనం గమనించినప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడ రాజమండ్రి రావడం, మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రావడం, మనకి వారు యుద్ధం చేస్తే మనం ఈవేళ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. పాకిస్తాన్ని ఎదిరించేటువంటి పరిస్థితి మన సైనికులకి, మన ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మీరందరికీ ప్రభుత్వం పెట్రోల్ బంకులని ఇలాంటివి మంజూరు చేయడం జరిగింది మరణించినటువంటి కుటుంబ సభ్యులకి. దానికంటే వారి ధైర్య సాహసాలు, వారు మరణించడం, వారికి ఈ అంశాన్ని ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం మనం మన్నం చేసుకోవడం, ఇది మన ముందు తరాలకు కూడా ఎల్లవేళలా నిరంతరం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియ. ఈ భారతీయ జనతా పార్టీగా మనం ఎల్లవేళలా చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి. మన కార్యకర్తలందరిలో కూడా ఆ దేశభక్తి భావన వారు ఉన్నారు, వారు యుద్ధం చేశారు. మన ప్రభుత్వం విజయం సాధించింది. వాజ్పేయి గారు ఉన్నారు, మేము సింధూరులో విజయం సాధించాం. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా మనం ఒక స్ఫూర్తితో మనం ఇంకా కూడా త్రికరణ శుద్ధితో మన సంస్థలో మనం పనిచేయాలి. ఇలా 3 రోజుల నుంచి పార్లమెంట్ నిరంతరం కూడా వాయిదా పడుతుంది. దేనికి వాయిదా పడుతుంది? యుద్ధంలో కొన్ని విమానాలు పడిపోయాయి. యుద్ధంలో విమానాలు పడిపోతే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఉన్నవాడు పడిపోతాడా ఇక్కడ కూర్చుంటే? వాళ్ళు యుద్ధం చేశాం, అనేక దేశాల్లో యుద్ధం జరుగుతుంది. అనేక దేశాల్లో యుద్ధం జరుగుతుంటే ఇవాళ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఆర్థికంగా కూలిపోయింది, కుప్పకూలిపోయింది. యుద్ధం చేయడం కాదు, యుద్ధాన్ని ఏ విధంగా ముగించాలి, ఇది చాలా ప్రధానం అన్నారు పెద్దలు. ఎంత తక్కువ సమయంలో ఆ దేశాన్ని మట్టుపెట్టాం, ఎంత తక్కువ సమయంలో మనం యుద్ధాన్ని విరమించాం. ఇది మనం తీసుకునేటువంటి ఒక చర్య. అది ఒక కంచిపేట స్వామీజీ చెప్పారు, యుద్ధంలోకి వెళ్ళడం కాదు, యుద్ధంలోంచి వెనక్కి వెంటనే ఎలా వచ్చాం, ఎంత స్ట్రాటజీ ఉంది, ఎంత వ్యూహాత్మకం ఉంది అనే విషయాన్ని వారు చెప్పారు. ఆ విధంగా ఈవేళ దేశంలో ప్రతిపక్షం మాట్లాడుతున్న విషయాన్ని మనం ఎందుకు ఈ సందర్భాలను గుర్తు చేసుకుంటామంటే, మనం భారతదేశంలో అన్ని సందర్భాల్లోనూ కూటమి అధికారంలోకి రావాలి. భారతదేశంలో అన్ని సందర్భాల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. భారతదేశంలో అన్ని సందర్భాల్లో అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని ఇంకా ప్రగతి పదంలోకి నడిపించడం కోసం ఈవేళ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకుని మనం అందరం కూడా ఇంకా దృష్టి పెట్టి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.